పల్నాడు జిల్లా గురజాల మండలం సమధానంపేట దైద గొట్టిముక్కల గ్రామాల్లో కూటమి అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. కాసు మహేష్ రెడ్డి నాన్ లోకల్ అని, ఎరపతినేని పక్కా లోకల్ అని వారు తెలిపారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు, గురజాల అభివృద్ధికి చేసుకునేందుకు ఎన్నికలు అని వారు తెలిపారు. 5 సంవత్సరాల సైకో ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో గద్దెదించాలని వారు కోరారు. గురజాల నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకున్నారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సైకో పరిపాలన అనుభవం లేని ఫ్యాక్షనిస్టు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే 5 సంవత్సరాలు రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అరాచకాలు చేశారు. మన నియోజకవర్గంలో కూడా కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు. వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు నాయకులు ఉన్నారు. 8 మంది పిల్లలు వీళ్ళు చేసిన అక్రమమైన గుంతల్లో చనిపోయారు. మనం పుష్కరాల్లో బ్రహ్మాండంగా ఇక్కడ పుష్కర ఘాట్లు కట్టించాం. సిమెంట్ రోడ్లు వేసాం. దాదాపు 5 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి కార్యక్రమాలు గొడ్డెముక్కల గ్రామంలో మనం చేశాం. 2016లో పుష్కరాలు వస్తాయి. మొత్తం రాష్ట్రంలో చాలా మంది మన గ్రామం మారుమూల గ్రామం అయినా ఇక్కడ వాటర్ బాగా ఉన్నాయని చెప్పి గొడ్డెముక్కల గ్రామానికి వచ్చి పుష్కర స్నానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గొడ్డెముక్కల ఒక మంచి పేరున్న గ్రామంగా కూడా మన ప్రభుత్వంలో ఉంది. కానీ వీరు ఈ 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేయలేదు. అరాచకాలు చేశారు, హత్య రాజకీయాలు చేశారు, ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారు. 2014లో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ దైద, తేలగుట్ల, గొడ్డెముక్కల గ్రామాలు ఫ్యాక్షన్ గ్రామాలు ఉంటే వాటిని రాజీ పెట్టి అభివృద్ధి మనం చేశాం. మీకు నా లోకల్ కావాలా, పక్కా లోకల్ కావాలా నిర్ణయించుకోండి. పక్కా లోకల్ సైకిల్ గుర్తుకి 2 గుర్తులు, ఒకటి ఎంపీ గారిది, ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థి. ఈ 2 గుర్తులకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఈ గురజాల నియోజకవర్గం నుంచి మన సైకిల్ అమరావతి అసెంబ్లీకి పోవాలి. లావు కృష్ణదేవరాయ గారి సైకిల్ ఢిల్లీ పార్లమెంట్కి పోవాలి. గొడ్డెముక్కల గ్రామంలో మంచి మెజార్టీ తీసుకురండి. గొడ్డెముక్కల గ్రామాన్ని అధిక నిధులు తీసుకొచ్చి మీరు అడిగిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసే బాధ్యతను కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సైకో పరిపాలన అనుభవం లేని ఫ్యాక్షనిస్ట్. రైట్ టీవీ బులెటిన్